అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. మిత్రమా, గుర్తుంచుకో, నువ్వు ఉత్సాహంగా తిరుగుతూ ఉంటే మొత్తం ఈ ప్రపంచమే నీ నేస్తమవుతుంది. ఎప్పుడు పడుకొని ఉంటే నీ చాప కూడా నిన్ను అసహించుకుంటుంది. పైకి కనిపించే అలంకారం కన్నా లోపల ఉన్న గుణం చాలా ముఖ్యం. విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ ఎంతో విలువైనది. పచ్చనోటు ముందు పలచనైపోతున్న మీ బంధాలు, అలాగే ధనం ముందు గుడ్డుదైపోతుంది గుణం. ఆస్తుల ముందు ఆవిరైపోతున్నాయి ఆప్యాయతలు. తల్లి, నేడు మనం ప్రవర్తనలే రేపు మన పిల్లలకు అస్త్రాలు. దెబ్బలు తిన్న రాయికే విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిగానే ఉండిపోతుంది. మిత్రమా, ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలిసినవాడు మహనీయుడవుతాడని తెలుసుకో. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతాడు. ఇందులో ఎటువంటి మార్పు అనేది ఉండదని తెలుసుకో మిత్రమా. మనతో అవసరం ఉన్నంత వరకు మనవాళ్ళులా నటిస్తారు. అవసరం తీరిపోయాక పరాయి వాళ్ళలా ప్రవర్తిస్తారు. కానీ ప్రేమతో కాదు, అవసరాలను బట్టి బంధాలు ముడిపడ్డాయన్నదే పచ్చే నిజం. కాదంటారా? నిజమే. మనిషి తాను చేసే చెడు పనుల కన్నా ఇతరులు చెప్పే చెడు మాటల వల్లే అధికంగా చెడిపోతూ ఉంటాడు. ఎవరైతే నీలో మంచి చూసినప్పుడు నీతో ఉన్నారో, అలాగే నీలో లోపాలు చూసినప్పుడు నీతోనే ఉంటారో వారే నిజమైన ఆప్తులని గుర్తించు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక వ్యక్తి డబ్బు సంపాదనలో పడ్డాడు అంటే ఇక అతనికి ఈ లోకంలో దేనితోనూ సంబంధం ఉండదు. బంధాలు, అనుబంధాలు, మానవత్వం ఇవేవి పట్టించుకోడు. చివరికి తన ఆరోగ్యాన్ని కూడా. సింహాన్ని ఎవ్వరు ఆహ్వానించినా అడవికి రాజును చెయ్యరు. దాని యొక్క శక్తి సామర్థ్యాలు దానికి ఆ ఘనతను తెచ్చిపెడతాయి. మనిషికైనా అంతే. సముద్రంలో అలలు, మధ్యతరగతి వాడి కలలు రెండూ ఒకటే. తీరం చేరినట్టే చేరి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. జీవితంలో తెగింపు ఉంటేనే కొన్ని సమస్యలకు ముగింపు పలకగలం మిత్రమా. ఒంటరిగా ఉండాలనుకున్న వారు అహంకారులేం కాదు. జీవితంలో ప్రతి బంధానికి, ప్రతి ఒక్కరికి అర్హతకు మించి ప్రేమను, విలువను ఇచ్చి తమ సంతోషాన్ని కోల్పోయిన వారే అయి ఉంటారు. నీది అనుకుంటే వదలకు, పట్టుదలతో ప్రేమతో సాధించు. వద్దనుకుంటే ఆలోచించకు, చిరునవ్వుతో తిరస్కరించు. అది వస్తువైనా, స్నేహమైనా, బంధమైనా, లక్ష్యమైనా, ఏదైనా సరే. ప్రతి కళ్ళు మనం బాగుపడితే చూడాలి అనుకోవు. కొందరి కళ్ళు మన పతనాన్ని, నాశనాన్ని కూడా కోరుతాయి. జాగ్రత్తగా ఉండాలి మిత్రమా. ప్రతిదీ నాకు జరిగినట్టే జరగాలి, నేను చెప్పిందే వినాలి అని అనుకోవడం మూర్ఖత్వం. ఎదుటివారి మనసును, మాటను అర్థం చేసుకుంటేనే ఎదుటివారి మనసులో నువ్వు స్థానాన్ని పొందగలవు. నచ్చితే పెద్ద తప్పైనా చిన్నదిగా అయిపోతుంది, కానీ అది నచ్చకపోతే చిన్నది కూడా పెద్దదిగా కనిపిస్తుంది. కాదంటారా మిత్రమా? భవిష్యత్తు బాగుండాలి అంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు. జీవితంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే, నీకు సమయం వచ్చేంత వరకు ఇతరులకు కలిగించే నొప్పిని భరించాల్సి ఉంటుంది. ఈరోజు పలుకుబడి ఉందని తప్పులు చేయకు, మాటలతో బాధ పెట్టకు, మనసులకు గాయపరచకు. బాగా గుర్తుంచుకో, కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. అది మనం ఇచ్చేదాన్ని తిరిగి మనకి ఇవ్వకుండా అస్సలు వెళ్ళదు. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యమవుతుంది. వ్యక్తులతో సమస్యలు ఉంటే ధైర్యంగా నిలబడి పోరాడండి. ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకోండి. అర్థమైందా? నమ్మకం అనేది మనిషి మీద ఉండాలి, కానీ ఎదుటివారు చెప్పే చెప్పుడు మాటల మీద కాదు. గుర్తుంచుకో మిత్రమా, నీ చుట్టూ ఉన్న 100 మంది నీకు ప్రత్యేకత నీకే ఉంటుంది. ఆ ప్రత్యేకత ఒకరు పొగడారనో పెరగదు, అలాగే ఒకరు తిట్టారని కూడా తగ్గదు. చింతించవద్దు, నీ ప్రవర్తన మీద ఉంటుంది. కాలం అన్నీ పరిచయం చేస్తుంది. అబద్ధం కావచ్చు, వారి చేత నేర్చుకున్న గుణపాఠాలు మాత్రం ఖచ్చితంగా నిజాలే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషి జీవితంలో నువ్వు ఎప్పటికీ ఒక అవసరానికి మాత్రమే. ఆశకు అంతం అనేది ఉండదు, డబ్బుకి పద్ధతి అనేది ఉండదు. ఈ రెండిటి వెనకాల పరిగెత్తేవాడికి మనశ్శాంతి అనేది ఉండదు. బంధం కలవాలి అంటే రుణం ఉండాలి, అలాగే బంధం కలుపుకోవాలి అంటే గుణం ఉండాలి. జీవితాన్ని అర్థం చేసుకున్న వారు ఎక్కువ ఒంటరితనాన్ని ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగా వచ్చాం, అలాగే మళ్ళీ ఒంటరిగానే పోతాం కాబట్టి అని అర్థం చేసుకుని ఉండాలి.
కష్టం విలువ అలాగే ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేది కాదు, స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగా, చూపించే ఇష్టం చులకనగా కనిపిస్తుంది. ఎవరినో నమ్మొద్దని ఏదో చేద్దాం, ఏదో అయిపోదాం అనుకోకు. ఇది కథ కాదు, జీవితం మిత్రమా. నీకోసం నువ్వు తప్ప ఎవ్వరూ నిలబడరు. మనిషి బ్రతికి ఉండగానే చంపేసే 2 బలమైన ఆయుధాలు: 1 అనుమానం, 2 అవమానం. ఒక తెలివైన వ్యక్తి స్త్రీకి 2 విషయాలు అస్సలు చెప్పడు: అతను నిజమైన భావాలు, అలాగే అతని సమతుల్యత. ఏది శాశ్వతం కాదు, ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రం మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, ఇక రేపనేది భగవంతుడిచ్చిన వరం. గుణం విషయంలో మనకంటే ఎక్కువ వారితోనూ, ధనం విషయంలో మనకంటే తక్కువ వారితోనూ పోల్చుకుంటే జీవితంలో ఎంతో సంతోషం ఉంటుంది. నవ్వితో చూడవలసిన దంతాలను కాదు, దరహాసాన్ని. ఏడిస్తే చూడవలసింది కన్నీటిని కాదు, కారణాలను. అర్థమైందా? బంగారాన్ని బంగారం అని నిరూపించుకోవడానికి దానికి ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ బొగ్గు అని చెప్పడానికి ఏ పరీక్ష అవసరం లేదు. మొదటి విజయం తర్వాత ఆ గెలుపు తాలూకు ఆనందాన్ని ప్రవర్తించదు. ఎందుకంటే నీ రెండో ప్రయత్నం కనుక నువ్వు ఓడిపోతే నీ మొదటి గెలుపుకు కారణం అదృష్టమే అని చెప్పడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడకు. ఒక్కసారి అడిగితే అది సాయం, అదే సాయం పదే పదే అడిగితే చేతగానితనం. వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా ఉండండి. అప్పుడే నీ నమ్మకం నీ మీద ఉంటుంది. నీ మీద ఇతరులకి నమ్మకం పోయేలా చేసుకోకూడదు. జీవితంలో ఆశయంతో బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలి అంటే యుద్ధం చేయాలి, అలాగే పోరాడాలి అంటే భయపడినా బాధపడినా మన జీవితాన్ని, మనల్నే ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరిపారేస్తుంది. మనల్ని ఒకరు మోసం చేశారని బాధపడటం కంటే మనం ఎవ్వరిని మోసం చేయలేదని సంతోషంగా ఉండటమే చాలా మంచిది. ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంటుంది కదా, అన్నిటికీ ఆన్సర్ ఇస్తుంది. పడిపోతావని భయపడితే ఎలా? ఓడిపోతావని భయపడితే విజయం రాదు. ఫలితాన్ని నువ్వు నిర్ణయించుకో. ప్రయత్నిస్తూ పోతే ఫలితం అదే వస్తుందని నువ్వు గమనించు. ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని, కానీ తనను తాను అర్థం చేసుకున్నవాడు వివేకి. వివేకం లేని విజ్ఞానం నిప్రయోజనం. గెలుపు అనేది నీడ లాంటిది, దాన్ని పట్టుకోవాలని చూడకు. నీ దారిలో నువ్వు సాగిపో, దానంతటా అదే నీ వెంట వస్తుంది. కానీ నీ అడుగులు వెలుగు నీ నీడగా ఉంటుంది. కోల్పోవడం అలవాటైన వారికి కోరుకోవడం కష్టమేమీ కాదు. మీ భవిష్యత్తును మార్చలేరు మీరు, కానీ మీ అలవాట్లను మార్చుకోగలరు కదా. మీ అలవాట్లే మీ భవిష్యత్తును మారుస్తాయని తెలుసుకోండి. 10 మంది స్నేహితులతో కూర్చొని ఒకరి గురించి చెడుగా మాట్లాడటం కన్నా ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకాన్ని చదవటం చాలా మిన్న. జీవితం చాలా అందమైనది. ఒక రోజు, ఒక గంట, ఒక నిమిషం, ఒక క్షణం. జీవితంలో ఏదీ తిరిగి రాదు. ద్వేషాలు, భావోద్వేగాలు వద్దు. ప్రతి ఒక్కరితో నవ్వుతూ ఆనందంగా జీవించు. ఇక ప్రతి విషయంలో ధైర్యంగా ఉండాలి. మీకు ఈ యొక్క కొటేషన్లో ఏ సూక్తి నచ్చిందో, ఏ క్వైట్ నచ్చిందో కామెంట్లో తెలియపరచండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.